ప్రీతమ మెహర్ బాబా వాల్తేరు వచ్చిన శుభ సందర్భం ఈరోజు. అది 1941 సంవత్సరం మెహర్ బాబా వాల్తేరు వచ్చారు. ఈ విషయాన్ని డాక్టర్ విలియం డాంకిన్ రాసిన వేఫేరర్స్ బాటసారులు అనే పుస్తకంలో కూడా వ్రాయబడింది. మెహర్ బాబా వారు పర్యటించిన మస్తు కార్యక్రమం గురించి ప్రపంచ పటంలో అనగా బాబా నిర్వహించిన మస్తు కార్యక్రమ పటంలో కూడా వాల్తేరుని అంటే వైజాగ్ని సూచించబడింది. ప్రీతమ బాబా శిష్యులతో జగన్నాథ్ పూరి వెళ్ళి అక్కడి నుండి వాల్తేరు వచ్చారు. అవతార పురుషుడు విశాఖ నేలను తన పాద స్పర్శతో పావనం చేశాడు. మౌనావతారుడైన మెహర్ బాబా నిశ్శబ్దంగా వచ్చిన తీరు ఆనాటి ప్రజానీకానికి అంతు చిక్కలేదు. తెలుసో తెలియకో మెహరు ప్రభువును దర్శించిన ప్రజలు ధన్యజీవులు. మస్తులు ఎవరు అంటే మెహర్ బాబా అవతార కార్యక్రమంలో వీరి ప్రాధాన్యత ఏమిటో, వారి కోసం ప్రభు ఎంత తపన పడ్డారు అనేది అనేక మంది మస్తులను కలుసుకొని అవసరమైన సపర్యలు చేసి ఆధ్యాత్మిక పురోగతిని కల్పించారు మెహర్ బాబా. భగవదోన్మత్తులైన ఆ మస్తుల కోసం వేల కొలది మైళ్ళ ప్రయాణం చేసేవారు మెహర్ బాబా. ప్రాపంచిక విషయాలపై విరక్తి కలిగి సత్యాన్వేషణకై తపన పెరిగి ఆత్మ ప్రబోధం చేత మనసు యొక్క పరిధిని దాటి ప్రయాణం చేస్తున్న అసాధారణ వ్యక్తులు ఈ మస్తులు. భగవంతుని గాఢంగా ప్రేమించే ప్రేమికులు. ఆధ్యాత్మిక పురోగతికి, అందరి శ్రేయస్సు కొరకు వీరు తోడ్పడతారు. దీనికి భగవంతుని యొక్క మార్గదర్శకత్వం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మెహర్ బాబా ప్రేమలో ఆ మస్తులంతా అనంత ప్రేమ, ఆనందం పొందేవారు. అటువంటి మస్తు కోసమే మెహర్ బాబా ఈ వాల్తేరు రావడం జరిగింది. వేఫేరర్స్ పుస్తకంలో వాల్తేరు వచ్చి మస్తును కలిశారని రాశారు. కానీ మస్తు పేరు తెలియజేయలేదు. కానీ ఆ రోజుల్లో విశాఖ వీధుల్లో ఆ మస్తు సంచరించేవారని, అతనెప్పుడూ భగవదన్వేషణలో తిరుగుతూ ఉండేవారని అతనికి తెలిసిన వారు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆ మస్తు కోసమే మెహర్ బాబా వచ్చారని కొంతమంది ప్రేమికులు చెప్పడం జరిగింది. విశాఖలో కంచెర వీధిలో ఈ మస్తు సమాధి కూడా ఉంది. హిందూ, ముస్లింలు చాలామంది ఈ సమాధికి వస్తూ ఉంటారు. ఇక్కడే ఆ మస్తు ఉండేవాడు. ఇక్కడ ప్రజలకు అతనంటే చాలా గౌరవం ఉండేది. ఇతని సహాయం కొరకు అనేక మంది ఆయన వెనకాతలే తిరిగేవారు. ఈయన పూర్ణ మార్కెట్టు, పాత పోస్టాఫీసు, కోట వీధుల్లో తిరిగినప్పుడు ఈ మస్తు ఆశీర్వచనం కోసం చాలామంది వెనకాతల పడేవారు. ఆ మస్తు పేరు యాసిన్ బాబా. ఆ మస్తు ఆశీర్వాదం కోసం ప్రజలు వెంట పడేవారు. అంతేకాక ప్రజలు ఆయనకు పళ్ళు, స్వీట్సు, డ్రింక్సు ఇవ్వడానికి ప్రయత్నించేవారు. అవి తిరస్కరించేవాడు ఆ మస్తు. కొంతమంది ఈయనకు నమస్కారాలు చేస్తూ ఉండేవారు. వారిని యాసిన్ మస్తు తిడుతూ ఉండేవాడు. అవే దీవెనలుగా భావించి వెళ్ళిపోతూ ఉండేవారు. అలాంటి ఈ మస్తు కోసమే మెహర్ బాబా వాల్తేరు రావడం జరిగింది. ఈ ప్రత్యేకతను పురస్కరించుకుని విశాఖలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున మెహర్ బాబా వచ్చిన రోజుగా గుర్తించుకొని ఒక ఘనమైన వేడుకగా బాబా ప్రేమికులు జరుపుకుంటారు. అంటే ఇది ఎంతో ఆనందమైన రోజుగా, ఒక పండుగగా బాబా జన్మదినోత్సవాలలో ఒక విశిష్టతను సంతరించుకుంది. అవతార్ మెహర్ బాబాకి జై.